పక్క చెవుల అన్న ఈ విజయం నీదే అంటుండు. 100% నాదే. నీకు ఏదైతే ధైర్యం ఇచ్చినో ఆ ధైర్యము మా బిడ్డకు సుమలతకు మా డాన్సర్ కుటుంబానికి ఏదైతే సమస్య ఉందో జాగది అది 100%. ఇప్పుడు ఆడ సర్పంచ్ కూడా గెలిచింది. నేను ముందుండి సాల్వ్ చేస్తా. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ప్రాబ్లం క్లియర్ చేద్దాం. ఏదన్నా ఇష్యూ ఉంటే యూనియన్ పెద్దలు మా మన సోమరాజ్ అన్న ఉన్నాడు, మన వెంకటేష్ సల్మాన్ ఖాన్, మా శ్రీధర్ రెడ్డి అన్న, మా కళ్యాణ్ అన్న, మా దామోదర్ అన్న, మా మాస్టర్ స్వర్ణ మాస్టరు, మా ఆర్పి మెల్లగా మాట్లాడుతుండ ఆర్పి భరత్ భూషణ్ అన్న, ఇంకా అనిల్, మా ఫెడరేషన్ నా సోదరుడు, మా అమ్మిరాజ్ అన్న, మా దురయ్ అన్న, మా సురేష్ అన్న, చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. శ్రీకాంత్, చాలామంది ఉన్నారు. చెప్పుకుంటా పోతే ఏదన్నా సమస్య ఉందంటే మన సినిమా కుటుంబం మన దాంట్లోనే చేసుకోవాలి. కేసులు బీసులు పెట్టుకోవద్దు, ఎందుకంటే అనవసరమైన పెద్దగా చేసుకోవద్దు. ఈ జాగ సమస్య కూడా మీ వల్లనే లేట్ అయింది. అది నేను ముందుండి ఇప్పించిన కాబట్టి నా జిమ్మెదారు. విన్నావా? ఈ జాగకు కారణం మన సీతారాం రెడ్డి అన్న. ఆయనను కావాలని ఒకడు వెనుకకు ఒకడు ముంగడు గుంజిండు. ఆయనదేం తప్పు లేదు, కొన్ని తప్పులు వేరోళ్ళు చేసిరు. ఆయన మటుకు ఎటువంటి తప్పు చేయలేదు, ఆయన చేయలే. విన్నవా? నేను తీసుకోమంటేనే తీసుకున్నారు పాపం. ఈరోజు కూడా సర్వే చేయించి నేను చేయించి ఇస్తా మీకు. ఇవాళ అది మంచి రింగ్ రోడ్ పోతుంది. మీరు 5 కోట్లు పెట్టిరు, ఇవాళ 20 కోట్ల ఆస్తి అయింది. ఏం నష్టం పోలే, ఎవరు ఎత్తుకపోలే. విన్నారా? కొందరు కావాలని ఆ ఎమ్మెల్యే దానికి ఈ ఎమ్మెల్యే దానికి పోయి పెద్ద దాని మీద నాకు కోపం వచ్చి నేను కొండి పెట్టా. అది విన్నావా? నేను ధైర్యం చెప్పిన ఈ విజయం వెనుక 100% నాదే ఉంది జానీ మాస్టర్. మీరు తప్పక మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సరే నేనున్నాగా. సరే, ఓకే అమ్మా. అందరికీ పేరున నమస్కారం, ధన్యవాదాలు. అన్న చిన్న మాట అన్న, ఏం లేదు అంటే అడుగుతున్నాను, తప్పు తీసుకో. ల్యాండ్ ఎలా ఇస్తారు అలాగే ఇల్లులు కూడా కట్టించేలాగా కొంచెం సీఎం గారితో మాట్లాడి కొంచెం ఇల్లులు కూడా విన్నావా? ఇక్కడ మనమే అపార్ట్మెంట్ కట్టుకున్నాం, కానీ సీఎం గారితో ఇచ్చితే మొత్తం ఫెడరేషన్కి ఇప్పించాలి. ఈ చెప్పాలంటే ఇక ఈ సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలి, మీ డాన్సర్ల గురించి చెప్పాలంటే ఒక రోజంతా అవుతుంది. 74 రోజులు స్ట్రైక్ చేసిన ఇవాళ చాలామందికి ఎవరికి తెలియదు. ఇవాళ చాలామంది ప్రొడ్యూసర్లు కానీ డాన్సర్లకు కానీ ముక్కురాజ్ మాస్టర్తో డాన్సర్ యూనియన్ పెట్టి 74 రోజులు మద్రాస్ గొడవలు. ఆ రోజు కూడా కోట్లపై జవహర్ రెడ్డి దగ్గర తీసుకుపోయి చిత్రపూర్ నేను అలాంటి చేయించాను. చాలామందికి ఏమంటే ఇండస్ట్రీలో నేను ఎవరితో ₹1 తీసుకుంది లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు, పాత వాళ్ళకు. ఈ కొత్త వాళ్ళకి ఏం తెలియదు. ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానే వస్తా, ఇప్పుడు వస్తా, ఎప్పుడు వస్తా. విన్నావా? నెక్స్ట్ సెకండ్ ఫేజ్ మా సోదరునికి చెప్తున్నా. సెకండ్ ఫేజ్కు నేను సినిమాకు ఒక 100 ఎకరాలు ఎంతనో అలాట్ చేపిస్తా. మళ్ళా సెకండ్ ఫేజ్ కూడా కట్టాలి మీ అసోసియేషను. ఎందుకంటే డబ్బులు కట్టకుండా పోయి కొత్తగా వచ్చి అప్పుడు ఎప్పుడు 500 కడతానికే పైసలు లేవు. ఆ రోజులలో నంబర్షిప్ అయిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చి ఇది చిత్రపూర్ అమ్ముకుంటారు. వాళ్ళకేం సంబంధం? వాళ్ళ సొసైటీలో నంబర్షిప్ ఉంటేనే సంబంధం. ఈ కొత్త వాళ్ళు వచ్చి దాన్ని కొండి పెట్టి చిత్రపూర్లో 1000 కోట్లు తిన్నారు. అరే అదొక సపరేట్, అదొక సొసైటీ. మీరు ఇప్పుడు సొసైటీలో నంబర్షిప్ తీసుకొని ఎవరికైనా కావాలంటే ముందు సొసైటీలో నంబర్ తీసుకొని చేయండి. ఉట్టిగానే బదలాం చేసి అట్లా చేసుకోకూరి. డెఫినెట్గా నేను సీఎం గారి దృష్టికి
ఇవాళ మాస్టర్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఇవాళ బంజారా భాష మన టెక్నీషియన్స్కు నేను గొప్పగా గౌరవిస్తా. లంబాడి భాషల ఇంతవరకు ప్రపంచంలో ఎవరు తీయలే. మన తెలంగాణలో 2 సినిమాలు శివలాల్ మహారాజ్, గోర్జీవన్ అని మన టెక్నీషియన్స్ బంజారా ఫిలిం కూడా మనం యూనియన్ కూడా చేపించడం జరిగింది. చేంబర్ దృష్టికి ఇప్పుడు వాళ్ళకి బి చెప్తున్నా. ఎందుకంటే మన ఇండియాలోనే తెలంగాణ ఒక మంచి హబ్గా ఫిలిం హబ్గా మనకి ఇక్కడ చుట్టుపక్కల మంచి కొండలు ఉన్నాయి 30 కిలోమీటర్ల. సీఎం గారి దృష్టికి తీసుకుపోయినా ఇక్కడ ఫిలిం పూనా ఇన్స్టిట్యూట్ ఎట్లుందో అట్లా మన దగ్గర ఇన్స్టిట్యూట్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. మన దగ్గర కొన్ని లక్షల మంది బతుకుతారు ఇక్కడ. కళ్యాణానికి ఎప్పుడో చెప్పిన ఒక 30 ఏళ్ళ నుంచి, అరే నాకు పెద్ద స్టూడియో హబ్బులు కట్టాలని ఉందని. ఆయన ఎంతసేపు ఆయన సంపాదించుకునేది తెలుసు. ఈడ హబ్బు చేయాలని. ఈరోజు ఏమవుతుంది అంటే ఈ మొత్తం డబుల్ బెడ్రూమ్లకి వెళ్ళిపోయారు మన టెక్నీషియన్స్ చాలామంది. ఎందుకంటే మనకు దగ్గరలో ఇక్కడ 30 కిలోమీటర్లలో సీఎం గారి దృష్టికి తీసుకుపోయినా మన యూనియన్ ఈడ సినిమా హబ్బు ఇండియాలోనే నంబర్ 1 హబ్గా చేసుకోవాలని మా కోరిక ఉంది. అందరి ఆశీర్వాదం కూడా ప్రొడ్యూసర్లది ఉండాలి, ఛాంబర్ వాళ్ళది ఉండాలి, అందరు కూడా కలిసి కార్మికులది కూడా ఉండాలి. కొందరు ఎవరో ఒకరిద్దరు ఉన్నారు, ఆ మాఫియా 2-3 ఉన్నారు. ఆ సీఎం గారి దృష్టికి నేను తీసుకుపోతా, 100% తీసుకుపోతా. ఆ ధైర్యం మాకుంది. ఇండస్ట్రీని మనం కాపాడుకుంటే లక్షల మంది తెలంగాణలో ఉపాధి కలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏ సమస్య ఉన్నా మన సినిమా కుటుంబం ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంది నవీన్ను. మన సినిమా కుటుంబం బిడ్డగా ఎనీ టైం ఎప్పుడు ఉంటాడు మీకు, మీ బిడ్డగా ఎప్పుడు నేనుంటా. మనలందరూ కూడా ప్రొడ్యూసర్లు ఒక కుటుంబం. ఈ సినిమా కుటుంబం ప్రొడ్యూసర్కు రాని, యాక్టర్కు రాని, ఎవరికి వచ్చినా మనం అందరం కలిసి కట్టుగా నిలబడాలి. వాళ్ళందరికీ కూడా మనం ఏ సమస్య వస్తే, ఇప్పుడు కార్మికుల సమస్య వస్తే ఫెడరేషన్ తన కాకపోతే ఛాంబర్కు పెద్ద మనుషుల దగ్గరనే తెలుసుకోవాలి. పెద్ద మనుషులు తన కానప్పుడు మనం బయట వెళ్ళాలి. మనం దయచేసి మీ అందరికి కూడా పేరున నమస్కారం. థ్యాంక్ యూ.